ఆ నలుగురు వేధింపుల కోసం అని చెప్పేసి చెన్నై పోవాల్సి వచ్చిందని సీనియర్ నటి మిను అంటున్నది. ఇక గింతకి అసలు ముచ్చట ఏందరంటే జస్టిస్ ఏమా కమిటీ రిపోర్టు ఎంత బీభత్సం సృష్టించిందో మనకందరికీ ఎరకనే. ఇక ఈ కమిటీ ముందుగాలనే చాలా పరిశోధించి ఎంతో మందితోని మాట్లాడిన తర్వాతనే ఈ రిపోర్టు ఒకటి బయటపడతోని షాకింగ్ విషయాలు బయటపడ్డాయంట. ఇక ఈ ఇండస్ట్రీలా ఇక మొదలుకొని చిన్న హీరోయిన్ వెళ్ళి పెద్ద స్టార్ హీరోయిన్ వరకు చాలా మంది లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారంట. ఇక ఈ పరిస్థితి సుదీర్ఘ కాలంలో మలయాళం ఇండస్ట్రీలో కొనసాగుతున్నదని ఈ రిపోర్ట్కి వెళ్ళి బయటపడ్డది. మళ్ళీ ఇప్పుడు ఈ సమయంలో హీరోయిన్లు సీనియర్ నటులు గిట్లా వాళ్ళు గతంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంట. ఇక ఈ సమయంలోనే సీనియర్ నటి అయిన మిను గిట్లా సోషల్ మీడియా వేదిక ద్వారా ఆమె ఒక పోస్ట్ పెట్టిందంట. గది మలయాళం ఇండస్ట్రీలని మస్తు షేక్ చేస్తున్నదంట. ఇక మలయాళం ఇండస్ట్రీలో సీనియర్ నటుల హీరోలైన ముఖేష్, మనియన్ పిల్ల, ఇడివల గట్లనే ఇక ప్రొడక్షన్ కంట్రోలర్ అయిన నోబులు ఇట్లా పలు చాలా మంది నన్ను లైంగిక వేధింపులకు గురి చేసిరు. ఇక అది నేను భరించలేక కేరళకి వెళ్ళి చెన్నై వరకు పోవాల్సి వచ్చిందని చెప్తున్నది. ఇక ఇంతకీ 2013లో ఈమె ఒక సైన్మా కోసం పని చేస్తున్న సమయంలో ఈమెకి అందులో ఉన్న వాళ్ళు చాలా మంది లైంగికంగానే కాకుండా చాలా మంది దూషించి మాట్లాడినంట. పదే పదే దూషించుకుంటా అసభ్యకరమైన మాటలతోని మస్తుగా హింస పెట్టిరంట. ఇక ఆ సైన్మా అన్ని తట్టుకొని పూర్తి చేయాలని నేను అనుకున్నా. ఇక కాకపోతే ఆ సైన్మా అయిపోయిన తర్వాత గిట్లా ఇక వాళ్ళు ఒక సమయంలో నన్ను భరించలేనంతగా వాళ్ళు మాటలు మితిమీరిపోయినాయి అని అన్నది. ఇక ఎట్టి పరిస్థితుల సైన్మా పూర్తి చేసుకున్న తర్వాత ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఈ విషయం గురించి వెల్లడించిన. అయినా కానీ ఎవరు పట్టించుకోపోయేసరికి నేను కేరళకి వెళ్ళి చెన్నై పోవాల్సి వచ్చిందని ఈమె సోషల్ మీడియా ద్వారా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఈ సందర్భంగా పలు హీరోయిన్లు ఇక మినుతో పాటుగా చాలా మంది సోషల్ మీడియా వేదిక ద్వారా వాళ్ళు గతంలో పడ్డ లైంగిక వేధింపుల గురించి బయట పెడుతున్నారు అన్నమాట. ఇక వాళ్ళు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యపడక మానదు. ఇక చాలా మంది మలయాళ ఇండస్ట్రీల పెద్దలు గిట్లా దీని గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. ఇక ఎవరైతే ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి మీడియాతోని మాట్లాడితేనే భవిష్యత్తులో గిసువంటివి రాకుండా చేయాలి అని ఇక దర్శకురాలు గీతు మోహన్ దాస్ గిట్లా అంటున్నారంటే ఇక చూసిరు కదా, విన్నారు కదా. మొత్తం మీద దీని మీద మీ స్పందన ఏంది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.